మీరు ఎటువైపు? రీనీట్ వైపా? లేక నో నీట్ వైపా? ముఖ్యంగా విద్యార్థుల నుంచి ఈ 2 వాదనలు వినిపిస్తున్నాయి. మీరు ఆలోచించండి. ఎవరి శాతం ఎంతుంది? ఎంతమంది జీవితాలు రీనీట్ వల్ల ప్రభావితం అవుతాయి? నో నీట్ వల్ల ఎంతమంది జీవితాలు ప్రభావితం అవుతాయి? పేపర్ లీక్ అయిందని సాక్షాత్తు సుప్రీంకోర్టే నమ్ముతుంది. దానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అయితే విద్యార్థుల అందరికీ దీనివల్ల అన్యాయం జరుగుతుందా? కానీ మంచి మార్కులు వచ్చినటువంటి వారు రీనీట్ కోసం కోరడం లేదు, వ్యతిరేకిస్తున్నారు. కొందరు నీట్ కావాలని సుప్రీంకోర్టుకు వెళ్తే, ఇంకొందరు నీట్ రద్దు చేయవద్దని సుప్రీంకోర్టులో కేసులు వేశారు. మార్కుల్లో వెనుకబడిన వారు రీనీట్ కోరుతున్నారు. అయితే మన వాస్తవాలను చూద్దాం. మీరు ఈ వీడియోను తప్పక లైక్ చేయండి. నేను ఒకరి కోసం ఒకరి వైపు ఉండి మాట్లాడటం లేదు, వాస్తవాలు తెలియచేయడానికి ప్రయత్నిస్తున్నాను. నేను చెప్పినట్లు ఇవన్నీ వాస్తవాలని కాదు, నా అభిప్రాయాలు మాత్రమే. మొదటిగా మనం నో నీట్, నీట్ వద్దు అనేవారు ఎందుకు అలా అంటున్నారో అనే విషయాన్ని మనం చూద్దాం. ఎంతో కష్టపడి చదివి మంచి మార్కులు జెన్యూన్గా తెచ్చుకున్నవారు నో నీట్ అంటున్నారు. 2 నుండి 4-5 డ్రాప్స్ తీసుకొని ఈసారి మంచి మార్కులు తెచ్చుకున్నవారు కూడా నీటు మళ్ళీ వద్దని అంటున్నారు. కోచింగ్ తీసుకొని ఎంతో కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకున్నవారు కూడా, ఎంబీబీఎస్ ధ్యేయంగా చదివి ఈసారి మంచి మార్కులు వచ్చి సీటు రావచ్చనే ఆశతో ఉన్నవారు నీట్ వద్దని అంటున్నారు. ఈసారి పేపర్ ఈజీగా ఉంది, మంచి మార్కులు వచ్చాయి, మళ్ళీ పెడితే పేపర్ ఎలా వస్తుందో, ఎన్ని మార్కులు వస్తాయో రావు అని భయపడుతున్న వారు కూడా నీట్ వద్దని అంటున్నారు. సీటు వస్తుంది, తగిన మార్కులు వచ్చాయి, నాకేం పర్వాలేదు అని ధీమాతో ఉన్నవారు, వారు చదవకుండా ఇంతవరకు సబ్జెక్ట్ వదిలేశారు. వారు మళ్ళీ చదవాలి అంటే అది ఎంత కష్టమో, అలాంటి వారు కూడా నీట్ మళ్ళీ పెట్టవద్దని కోరుతున్నారు. కోచింగ్ సెంటర్లో ఉండి రోజు మాక్ టెస్టులు రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు సహజంగా సబ్జెక్టుపై పట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు పూర్తిగా సబ్జెక్ట్ని వదిలేశారు, మళ్ళీ ఇన్ని మార్కులు రావేమో అనే భయం ఉన్నటువంటి వారు కూడా నీట్ మళ్ళీ పెట్టవద్దని కోరుతున్నారు. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, వీరికి చాలా ర్యాంక్స్ వచ్చాయి, ఈసారి అన్ని ర్యాంకులు రాకపోతే వారి ప్రెస్టేజ్ దెబ్బతింటుంది అని భావించి వారు గట్టిగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అసలు క్వాలిఫై అవరని తల్లిదండ్రులు భయపడేవారు ఉన్నారు. క్వాలిఫై అయితే చాలు, ఎక్కడైనా చదివించవచ్చని భావించేవారు ఉన్నారు. ఇప్పుడు క్వాలిఫై అయినటువంటి తమ పిల్లలు మళ్ళీ నీట్ పెడితే ఎక్కడ క్వాలిఫై అవరు అనే భయంతో రీనీట్ వద్దని అంటున్నారు. ఇది చాలా ముఖ్యమైనది. పేపర్ లీకేజ్తో సంబంధం ఉండి మంచి మార్కులు తెచ్చుకున్న వారు కూడా నో నీట్ అని అంటున్నారు. లక్షలు పోసి పేపర్ కొని మార్కులు తెచ్చుకున్నవారు మళ్ళీ నీట్ అంటే భయపడుతున్నారు. ఎక్కడో బీహార్లో, గుజరాత్లో లీక్ అయింది, మనకు లేదు కదా, ఇక్కడ ఎందుకు మళ్ళీ నీట్ మళ్ళీ నిర్వహించొద్దని అనుకుంటున్నటువంటి వారు కూడా నీట్ మళ్ళీ ఇప్పుడు పెట్టవద్దని కోరుతున్నారు. ఎవరి ఆశలు వారివే, ఎవరి ఆలోచనలు వారివే. ఇప్పుడు మనం రీనీట్ మళ్ళీ నీట్ పెట్టాలి అనేటటువంటి వారి వాదనలు మనం ఇప్పుడు చూద్దాం. ఎందుకు వారు అలా కోరుతున్నారో, అందులో ఉన్న వాస్తవాలు ఏమిటో చూద్దాం. ఎంతో కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకొని ఎయిమ్స్ లాంటి సంస్థల్లో సీటుని ఆశించేవారు ఇప్పుడు ఎక్కువ మందికి హైయెస్ట్ మార్కులు వచ్చాయి కాబట్టి అలాంటి సంస్థల్లో సీటు రాదు అని భావించి మళ్ళీ నీట్ పెడితే బాగుంటుంది అని కోరుకుంటున్నారు. కష్టపడి చదివి ఎన్ని మార్కులు తెచ్చుకున్నా పేపర్ లీకేజ్ కారణంగా వెనుకబడిపోయారు. అలాంటి వారు కూడా రీనీట్ కావాలని కోరుతున్నారు. మంచి మార్కులే వచ్చాయి, కానీ ఈసారి పెడితే ఇంకా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అనుకునేవారు కూడా రీనీట్ కోరుతున్నారు. రీనీట్ పెడితే ఈసారైనా ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు అనుకునేవారు, తక్కువ మార్కులు వచ్చాయి ఏమో రీనీట్ పెడితే
మార్కులు పెరుగుతాయేమో అని ఆశపడే వాళ్ళు కూడా రీనీట్ అని అంటున్నారు. అసలు క్వాలిఫై అవ్వలేదు, మళ్ళీ పెడితే ఈసారి క్వాలిఫై అవ్వచ్చు లేదా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అని ఆశపడేవారు కూడా రీనీట్ అంటున్నారు. పేపర్ లీక్ అయిన రాష్ట్రాల విద్యార్థులు వారి రాష్ట్రంలో కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి రీనీట్ పెడితే ఆ కాంపిటీషన్ తగ్గి వారికి అవకాశాలు రావచ్చని భావించి వారు కూడా రీనీట్ అని కోరుతున్నారు. గత ఏడాది కటాఫ్స్ కంటే ఎక్కువ వచ్చాయి, కానీ ఈ సంవత్సరం కాంపిటీషన్ వల్ల సీటు గ్యారంటీ లేదు, మళ్ళీ పెడితే సీట్ రావచ్చేమో అని అనుకునేవారు కూడా రీనీట్ అని కోరుతున్నారు. కొందరు తల్లిదండ్రులు మా పాప లేక మా అబ్బాయి బాగా చదువుతాడు కానీ ఏదో కారణం వల్ల రాయలేకపోయాడు, రీనీట్ పెడితే బాగుండు, ఈసారైనా బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకుంటాడని అనుకునేటటువంటి వారు కూడా రీనీట్ కావాలని కోరుతూ ఉన్నారు. ఇంకా చాలా రకాలుగా ఆలోచించేవారు వారి వారి ఆలోచనల ప్రకారం రీనీట్ కావాలని కోరుతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, రీనీట్ అవసరమా కాదా? ఎవరి వాదనలు వారివి, కానీ ఎవరిని కాదనలేనటువంటి పరిస్థితి. ఎవరు కాదనలేని నిజాలను మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. రీనీట్ అవసరమని భావించకండి, అలాగే నీట్ అవసరం లేదని భావించకండి. నిజం ఏమిటంటే నీట్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు కదా, రీనీట్ పెట్టడం మంచిదే కదా, పెట్టవచ్చు కదా అని అనుకుంటున్నారు చాలామంది. కానీ ఈ పరీక్ష ఎంతమంది జీవితాలతో ముడిపడి ఉంది? నిజంగా పేపర్ లీక్ ఏ స్థాయిలో ఉంది? ఎంతమందికి లీక్ అయ్యింది? అందరికీ కాదు కదా, కనీసం ఎక్కువ మందికి కాదు కదా, ఎక్కడో 10, 50, 100 మంది కోసం సుమారు 2 లక్షల మంది జీవితాలను బలి చేయాలా? వారి జీవితాలు బలి అవ్వాలా? ఆలోచించండి. చాలా న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ సర్వేలు చేస్తున్నాయి. అందులో 50% పైనే రీనీట్ అని వస్తుంది. నేను ఒక సర్వేను అబ్జర్వ్ చేశాను. అందులో 58% మంది రీనీట్ కావాలని కోరారు. 29% మంది నీట్ మళ్ళీ పెట్టవద్దని కోరారు. 13% మంది తెలియదని సమాధానం ఇచ్చారు. ఇది చూస్తే రీనీటే బెస్ట్ అనిపిస్తుంది. కానీ నీట్ రాసింది ఎంతమంది? దేశంలో నీట్ పరీక్షకి 24 లక్షల పైగా అప్లికేషన్లు పెట్టుకుంటే పరీక్ష రాసిన వారు 23,33,297 మంది. మరి క్వాలిఫై అయ్యింది ఎంతమంది? 13,16,267 మంది. అంటే కనీస క్వాలిఫైయింగ్ మార్కు 129 కూడా తెచ్చుకోలేక క్వాలిఫై అవ్వలేదు. అలా క్వాలిఫై అవని వారు 10,17,029 మంది ఉన్నారు. అంటే రీనీట్ కావాలని కోరుకునేవారు ఈ 10,17,029 మంది, మరియు ఈ నీట్ క్వాలిఫై అయిన వారందరికీ సీట్ రాదు. వస్తుందా? అనే రాదు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 109,170 మాత్రమే, అన్ని కాలేజీలు కలిపి. అలాగే బీడీఎస్ సీట్లు సుమారు 27,700. ఆయుష్ కోర్సుల్లో ఉన్నటువంటి సీట్లు 52,720. వెటర్నరీ, ఏజీబీఎస్సి, బిఎస్సి నర్సింగ్ మొదలైనటువంటి కోర్సులన్నీ కలిపి మరో 1,00,000 సీట్లు ఉన్నాయి. ఇవన్నీ కలిసిన 2,91,000 నుండి 3,00,000 సీట్లు మాత్రమే ఈ దేశంలో అందుబాటులో. అంటే 13 లక్షల మంది క్వాలిఫై అయితే అందులో 3 లక్షల మంది మాత్రమే సీట్లను తీసుకొని కాలేజీల్లో జాయిన్ అవుతారు. మరి క్వాలిఫై అయిన 13,16,268 మందిలో 3 లక్షల మందిని తీసేస్తే అసలు సీట్ రాని వాళ్ళు, వచ్చే అవకాశం లేని వాళ్ళు 10,16,000 మంది సుమారుగా ఉన్నారు. వీళ్ళందరికీ సీటు సంవత్సరం రాదు. అంటే క్వాలిఫై అయి కూడా సీట్ రాని వాళ్ళు వీరంతా. అలాగే అసలు క్వాలిఫై అవని వాళ్ళు 10,17,029 మంది ఉన్నారు. సీట్ రాని వాళ్ళైనటువంటి 10,16,000 మందిని, క్వాలిఫై అవనటువంటి వారైనటువంటి 10,17,000 మందిని కలిపితే
33,000 మంది రీనీట్ పెట్టాలని కోరుతున్నారు. కారణం వారికి సీట్లు రావు, వీళ్ళు క్వాలిఫై అవ్వలేదు. రీనీట్ పెడితే క్వాలిఫై అవుతామేమని ఒక ఆశ, సీట్ వస్తుందేమో అని మరో ఆశ. మరి ఇప్పుడు ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు కోరుకునే వారి శాతాన్ని మనం చూద్దాం. రీనీట్ కావాలనుకునేవారు 58% మంది ఉన్నారు. ఎక్కువ అంటారా? ఈ సంఖ్యను చూస్తే మరి 28%, 29% వద్దనే వారి సంఖ్య ఉన్నప్పుడు ఇది ఎక్కువ అంటారా? మీరే చెప్పండి. సుమారు సీట్ రానివారు, క్వాలిఫై అవనివారు 20 లక్షల పైబడి ఉన్నారు. వారి శాతం చూసుకుంటే 87.2% ఉంది. అదే సీటు వస్తుందని గ్యారంటీ ఉన్నవారు, ఏదో ఒక కాలేజీలో జాయిన్ అవుతాం అనుకునేవారు 12.8% మంది మాత్రమే ఉన్నారు. ఈ లెక్కన ఎంతమందికి సీట్ వస్తుంది? ఈ లెక్కన విజ్ఞతతో ఆలోచించండి. మీరు విజ్ఞత కలిగిన వారైతే కాస్త ఆలోచించండి. ఎవరి శాతం ఎంత ఉంది? ఎంతమంది జీవితాలు రీనీట్ వల్ల ప్రభావితం అవుతాయి? నో నీట్ వల్ల ఎంతమంది జీవితాలు ప్రభావితం అవుతాయి? పేపర్లలో, టీవీలో చూసి, యూట్యూబుల్లో చూసి ఏదో అయిపోయిందని ఆవేశపడిపోతున్నారు. యూట్యూబర్స్ వారి వారి ఛానళ్ళ వ్యూస్ కోసమో, సబ్స్క్రిప్షన్స్ కోసమో, వాటిని పెంచుకోవడం కోసం రీనీట్ రీనీట్ అని హెడ్డింగ్స్ పెడుతూ ఆ స్లోగన్ని హోరెత్తిస్తున్నారు. కానీ ఈ లెక్కలు మీకు ఎవరైనా చెప్పారా? నీట్ రాజకీయం అయిపోయింది ఈరోజు. ప్రతిపక్షం దీన్ని ఒక పెద్ద సమస్యగా చూపించి కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తుంది. దానిలో విద్యార్థులు వారి జీవితాలు పావులైపోయి. మీరే చెప్పండి. మీరు చాలా సర్వేలు చూసి ఉంటారు. నేను అబ్జర్వ్ చేసింది 58%. మరి సీట్ రానివారు, క్వాలిఫై కానివారు 87% ఉంటే సర్వేల్లో 58% మంది మాత్రమే రీనీట్ కోరుతున్నారు. ఖచ్చితంగా సీటు వస్తుంది అనుకునేవారు, ఎడ్జ్లో ఉండి ఆశగా ఎదురు చూసేవారు 12% మాత్రమే ఉంటే, మరి రీనీట్ వద్దనుకునేవారు 28% ఎలా వచ్చారు? అంటే చాలామందికి రీనీట్ వద్దనేగా అర్థం. ఎక్కడో బీహార్ రాష్ట్రంలో మాత్రమే లీక్ అయింది. మిగిలిన రాష్ట్రాల విద్యార్థులు అందరూ కష్టపడి రాశారు. సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది. లీక్ అనేది ఎంతమందికి అయింది? పరీక్ష ఎంత సమయం ముందు పరీక్షకు ఎంత సమయం ముందు లీక్ అయింది అనే విషయాలు అడిగింది. దాని ఆధారంగానే రీనీట్ పెట్టాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకుంటామని కూడా చెప్పింది. కాబట్టి రీనీట్ అవసరమో లేదో మీరే ఆలోచించండి. విద్యార్థులు, తల్లిదండ్రులు సంయమనంతో ఆలోచిస్తే రీనీట్ అవసరమా లేదనేది మీకు అర్థమవుతుంది.